ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో పొణికిల్ది భువనం మధురం నీ చరితం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం నాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓర్చితే అందదా విజయము పిడుగు రాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గం మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం. శుభవార్త చెప్తే నువ్వేంటమ్మా అలా ఉన్నావు? నీకు సంతోషంగా లేదా? ఏం సంతోషమో ఏంటో. నీ చెల్లెలి కాపురం బాగుపడాలని ప్రయత్నించిన నీ చెల్లెల్లాంటి చెల్లెలి బ్రతుకు పండలైంది. చెల్లిలాంటి చెల్లెలా? ఎవరమ్మా? అదేరా ఇందు. ఇల్లు వదిలి కనిపించకుండా పోయిందని పేపర్లో ప్రకటన పడింది కదా. చివరికి ఆ ఇందు కొన ఊపిరితో దొరికిందిరా. అసలందరూ బ్రతకదనే అనుకున్నారు. ఆయుష్ గట్టిది గనక బ్రతికింది. బ్రతికేం లాభం? షాక్లో గతం మర్చిపోయింది. మన కవిత బాగోరిన ఇందుకి భవిష్యత్తే లేకుండా పోయిందిరా. 10 మందికి ఉపయోగపడే మనిషికి ఇలా అయితే ఇంకేమనుకోవాలి? ఏ పుణ్యాత్ముడు ఆ పాపాన్ని కట్టుకున్నాడో గాని వాడు బాగుపడ్డు. తల వెంట్రుకలు, షర్ట్ బటను, కాలి బూటు వీటికి సంబంధించిన వాళ్లే జానకిని హత్య చేసి ఉండాలి. ఈ 3 ఒకరివే అయి ఉండొచ్చు, లేదా 3 అయి ఉండొచ్చు. ఏకైక సాక్షి ఇందు ప్రస్తుతం గతం మర్చిపోయి షాకులో ఉంది. ఇందు కోలుకునేంత వరకు ఆమె వల్ల మనకే ఉపయోగం లేదు. అయితే హత్య చేసింది ఇందు కాదని తేలిపోయింది. అందుకని వీటి ఆధారంగా మనం దర్యాప్తు చేయాలి. వీటికి సంబంధించిన వాళ్ళను మనం కనిపెట్టాలి. సార్, హత్య జరిగిన రోజు రాత్రి ఒక వ్యక్తి జానకి ఇంటికి వచ్చి వెళ్ళినట్టు మన ఎస్ఐ మదర్ చెప్పారు సార్. అవును సార్, నాకు చెప్పింది. అలాగా? ఈ బూట్ అతందే అయి ఉంటుందా? అతనిది అయ్యుండదు సార్. అతను 25 ఏళ్ల కుర్రాడని కాంతమ్మ గారు చెప్పారు. అంటే హత్య చేసింది ఒకరు కాదు, ఇద్దరని ఇప్పుడే తేలిపోయింది. హత్య జరిగేటప్పుడు ఇందు ఆ ఇద్దరిని అడ్డుకునే ప్రయత్నం చేసి ఉంటుంది. వాళ్ళిద్దరూ ఇందుని గాయపరుచుంటారు. ఇందు షాక్ అయి గతాన్ని మర్చిపోవడానికి అదే కారణమై ఉంటుంది. ముందు ఆ కుర్రాడెవరో తెలుసుకోండి. హలో, ఎవరు? ఉదయ్ కుమార్ ఉన్నాడా అండి? ఒక్క నిమిషం. ఎస్ఐ, నీకు ఫోన్. హలో. ఉదయ్. అవును, నేనే మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. నేను ఆ రోజు జానకి ఇంటి దగ్గర ఒక అబ్బాయిని చూశానని నీకు ఇన్స్పెక్టర్ గారికి చెప్పానే. ఆ అబ్బాయి ఒక అమ్మాయితో రాయల్ షాప్ లో పర్చేజ్ చేస్తున్నాడు రా. అలాగా? అక్కడే ఉన్నారా? సరే, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. నేను అక్కడికి వచ్చేంత వరకు అతను అక్కడే ఉండేలా మేనేజ్ చేయి. నేను బయలుదేరుతున్నాను. అలాగే సార్, మా అమ్మ చూసిన 25 ఏళ్ల కుర్రాడు రాయల్ షాపీలో ఉన్నాడట. నేను వెళ్ళి వాడి సంగతి తెలుసుకొని వస్తాను. వెంటనే బయలుదేరు. ఓకే సార్.
ఇటు తిరగండి. ఏయ్, ఇవన్నీ పెట్టి చూడటానికి నేనేమి షోకేస్లో బొమ్మని కాదు, నీ భర్తని. భర్తని బొమ్మలా చూసుకోవడం భారీ బాధ్యత. మీరు నోరు మూసుకొని ఉండండి. ఇది బాగుంది కదా? ఓకే. అనిత, ఇప్పటికే 10 రకాలు సెలెక్ట్ చేసుకున్నావు, ఇంకా ఎందుకు? ఆ పొట్టిగీత మాల్ని రోజుకో వెరైటీ క్లిప్ పెడుతుంది. నేను పూటకో క్లిప్ పెట్టుకోవాలి. మీరు నోరు మూసుకొని ఉండండి. అనిత, ఇలా ఒక్కొక్కటి సెలెక్ట్ చేయడం ఎందుకు? మొత్తం ఆ షోకేసే పట్టుకొచ్చాయి. ఇవి చాలండి. బిల్ పే చేసేయండి. చూసి జాగ్రత్త. ఓకే ఓకే ఓకే. త్వరగా రండి. వస్తున్నా. బాబు, ఏం బాబు బాగున్నావా? ఎప్పుడు చూడనట్టు ఏంటలా ఎగాదిగా చూస్తున్నావు? నేనెవరో తెలీదా? తెలీదు. బాగా గుర్తు తెచ్చుకో. అదే ఆ రోజు రాత్రి. ఏ రోజు రాత్రి? అదేమిటి బాబు అలా మాట్లాడతావు? ఆ రోజు రాత్రి మా వీధికి బైక్ మీద వచ్చావు కదా, కంగారుగా ఆ ఇంటికి వెళ్ళావు కదా, ఆ కంగారులో నీ బైక్ కి పారేసుకున్నావా? అది నాకు దొరికిందా? నేను రావడం ఏంటి, బైక్ కి పారేసుకోవడం ఏంటి, అది మీకు దొరకడం ఏంటి? ఏంటి మీరు మాట్లాడేది? ఎవరినో అనుకో నాతో మాట్లాడుతున్నారు. మీరెవరో నాకు తెలీదు. పద అనిత, వెళ్దాం. ఏమండి, వీటితో పాటు వీటన్నిటికీ బిల్ వేయండి. అలాగే సార్. ఏమండి, ఎవరండి ఆవిడ? ఏమో, నాకేం తెలుసు. బాబు, ఆ రోజు రాత్రి నువ్వు ఆ ఇంటి నుంచి తిరిగి వస్తూ నీ బైక్ కి పారేసుకున్నావా లేదా? అప్పుడు నేనొచ్చి నాకు దొరికినకి నీకు ఇచ్చానా లేదా? బైక్ కి ఇవ్వడమే కాదు, ఇలాంటి ఇళ్ళకి వస్తే ఇల్లు ఒళ్ళు గుల చేసుకుంటావని నీ బుద్ధికి కూడా కీ ఇచ్చాను కదా. ఇప్పుడైనా గుర్తొచ్చానా? ఈ పిల్లెవరు? అలాంటి బాప్తేనా? తను నా భార్య అండి. ఇంత అందమైన పెళ్ళాన్ని పెట్టుకుని నీకు ఆ పాడు తిరుగులు దేనికయ్యా? నేను ఇందాక నుంచి చూస్తున్నాను, అదే పనిగా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావేంటి? ఇదిగో, నువ్వెవరో నాకు తెలీదు. ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో? ఏంటి బాబు, నీ పెళ్ళం పక్కన ఉంది కదా అని అడ్డంగా బుకాయించేస్తున్నావా? ఇదిగో అమ్మాయి, నీ మొగుడేం తక్కువడేం కాదు, చాలా వంకర బుద్ధులున్నాయి, కాస్త కనిపెట్టుకో. అనిత, రా వెళ్దాం. ఆగండి, ఆవిడేదో అంటారు. ఏంటి ఆవిడ అనేది మనం వినేది? ఆవిడేదో పిచ్చిది, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. పద వెళ్దాం. ఇవి పట్టుకో. ఏమండి, ఎవరండి ఆవిడ? చెప్పాను కదా ఎవరో పిచ్చిదని. పిచ్చిదంటే మీ గురించి ఏమేమో చెప్తాంది. అయితే అదేదో చెప్తుంటే వినుకుంటూ కూర్చుంటావా? ఎక్కువ వెళ్దాం. బాబు, ఇదిగో నీకు మాట చెప్పాలి. అనిత, కూర్చో, వెళ్దాం. ఇదిగో బాబు, బాబు నీకు మాట చెప్పాలి. బాబు, ఏమండి వచ్చిన పేపర్ పెన్ ఇవ్వండి. అమ్మా, ఇంత ఆలస్యం ఏంటి? వాడెక్కడా? ఇదిగో ఇప్పుడే వెళ్ళిపోయాడు. నేను ఎంతసేపు ఆపగలను? దేని మీద వెళ్ళాడు? బైక్ మీద. బైక్ నెంబర్ నోట్ చేసావా? ఎస్ఐ తల్లిని కదా, అంత మాత్రం తెలీదా? ఇదిగో నెంబరు. డాక్టర్ గారు, మా అమ్మాయి పరిస్థితి ఇంతేనా? ఇక ఎప్పటికీ గతం గుర్తుకు రాదా? రాదని చెప్పడానికి వీల్లేదు, ఖచ్చితంగా వస్తుందని కూడా చెప్పలేం. ఈ పేషెంట్ ఏ దృశ్యం చూసి షాక్కి గురైందో తిరిగి అలాంటి షాక్కే గురైతే మామూలు మనిషి అవుతుంది, గతం కూడా గుర్తుకొస్తుంది. అయితే ఓ ప్రాబ్లం ఉంది. షాక్ వల్ల కానీ వైద్య చికిత్స వల్ల కానీ ఇందుకి గతం గుర్తు రాకపోతే కొన్నాళ్లకి మెంటల్ పేషెంట్ అయ్యే అవకాశం ఉంది. మా సాయశక్తులా మా ప్రయత్నం మేము చేస్తాం. ఆ పైన భగవంతుడి దయ.
సిస్టర్ నా మెడలో 3 ముళ్ళు వేసింది ఎవర్రా? నాతి చరమి అన్నది ఎవర్రా? నాతి చరమి అంటే నీతో తప్ప అన్యులతో చరించను అని అర్థం. మరి నువ్వు చేసింది ఏమిట్రా? నాకు అన్యాయం చేస్తావా? మీ పెద్దనేలాగే నీకు పెద్ద చరిత్ర ఉందన్నమాట. అసలు మీ వంశమే అలాంటిదన్నమాట. ఆ ముక్కుపుట్టుతల ముస్లిం ఎవర్రా? ఆ ముస్లిం నిన్ను నిలదీస్తుంటే కాదు లేదు తెలీదు అని బుకాయించడం తప్ప ధైర్యంగా మాట్లాడలేదే. అంటే నీలో ఏదో తప్పుందన్నమాట. ఆ ముస్లిం అన్నట్టు నువ్వు వెళ్ళింది ఏ ఇంటికి, ఏ కొంపకో చెప్పరా? అబ్బే నేను ఎక్కడికి వెళ్ళలేదంతా. నోర్మోయ్, నువ్వు కాదనంటే సరిపెట్టుకోవడానికి నేను ఆ ముస్లింని కాదురా, నీ పెళ్ళాన్ని. ఆ ఇంటికి బైక్ మీద వెళ్ళావా? కీ పారేసుకున్నావా? ఆ ముస్లిం నీకు కీ ఇచ్చి ఆ ఇంటికి వెళ్ళేందుకు మొహం వచ్చేలా నీకు చీవాట్లు పెట్టిందా? ఆ ముస్లిం నన్ను చూస్తూ ఈ అమ్మాయి కూడా ఆ అమ్మాయి బాబ్తేనా అని అడిగింది కదరా. అంటే దాని అర్థం నువ్వే బజార్ దాంతోనూ తిరిగినట్టే కదా. నీ మొగుడికి వంకర బుద్ధులున్నాయి, కాస్త కనిపెట్టుకో అని ఆ ముస్లిం నాకు అడ్వైస్ చేసిందంటే దాని అర్థం ఏమిట్రా? అనిత, నిజంగా ఆవిడెవరో నాకు తెలీదు. ఏయ్, చేసిన తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఇంకో తప్ప? నీ నిజ స్వరూపం ఏమిటో నాకు ఇవాళ పూర్తిగా తెలిసింది. ఆ అమ్మాయి ఎవరో ఇప్పుడు కూడా చెప్పవా? అనిత, ఆ అమ్మాయి ఎవరో ఆ ముస్లిం ఎవరో నాకు తెలీదు. అదో పిచ్చిది. రేయ్, నన్ను పిచ్చిదాన్ని చేయొద్దు. ఇక నిన్ను నిలదీసి లాభం లేదు. చాలాసార్లు క్షమించాను, నిన్ను సమర్థిస్తూ సరిపెట్టుకుంటూ వచ్చాను. ఇక నీతో కాపురం చేయడం నా వల్ల కాదు. ఇక నిన్ను క్షమించలేను. అనిత, షట్ అప్, నాతో మాట్లాడుతూ. హఠాత్తుగా పుట్టింటికి బయలుదేరితే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. ఆ ముక్కుపుట్టుతల ముస్లిం కన్నా ఎవరు ఎక్కువగా అనుకోరు. అనుకున్నా నాకేం నష్టం లేదు. ఒకవేళ మన ఇంట్లో వాళ్ళు గాని నిలదీస్తే నీ జాతకం బయట పెట్టి నీ వల్లే పుట్టింటికి వెళుతున్నానని డబ్బేసి మరీ చెప్తాను. అనిత ప్లీజ్. పెట్టావు గాని వంకర దన్నాలు తప్పగా. అనిత, సూట్ కేసుతో బయలుదేరుతున్నావు ఎక్కడికి? ఆ కైలాసానికి. నోర్మోయ్. మేడం, AP01 N0213 నంబర్ బైక్ ఎవరిది? బాలాజీది. దేనికి అడుగుతున్నారు? ఆ బైక్ డ్రైవ్ చేసిన వ్యక్తే జానకిని హత్య చేశాడు. ఇంతకీ బాలాజీ ఎవరు? మా మరిది. అతను ఎక్కడ? బాలాజీ, కొంప మునిగింది. నీకోసం ఎస్ఐ వచ్చాడు. ఎస్ఐయా? అవును. నువ్వెక్కడా అని అడుగుతున్నాడు. నువ్విక్కడ ఉండడానికి వీలేదు. అర్జెంట్గా ఎస్కేప్ అయిపో. ఎస్కేప్ అవ్వాల్సిన అవసరం నాకేంటి? నేనేం తప్పు చేయలేదుగా. అయ్యో, నువ్వు తప్పు చేసావా లేదా అన్నది తర్వాత. నువ్వు గాని ఇప్పుడు పోలీసులకు దొరికేవంటే తప్పు చేసినట్టు నీ చేత ఒప్పిస్తారు. అసలు హంతకుడు దొరకలేదు. వాడు దొరికే వరకు నువ్వు పోలీసులకి దొరకకూడదు. ఆలోచించి లాభం లేదు. బయలుదేరమంటుంటే. అది కాదు వదినా, నేనేం తప్పు చేయలేదుగా. నేను చెప్పేది వినిపించుకోకుండా చెప్పింది చెప్తావేంటి? పోలీస్ ఇంట్రాగేషన్ లో నువ్వు బతికి బట్ట కట్టావు. అదిగో ఈ బ్యాగ్ తో నుంచి ఎస్కేప్ అయిపో. రేయ్ ఆగరా, రేయ్. రేయ్ ఆగరా, ఆగుతావా లేదా? మర్యాద కాగు. రేయ్ ఆగరా, ఆగమంటుంటే. రేయ్ ఆగు, మర్యాదగా ఆగుతావా లేదా? అమ్మా, నేనేం హత్య చేయలేదు. నాకేం తెలియదు సార్. నాకేం తెలీదు. అమ్మా, బాలాజీ, నేనేం తప్పు చేయలేదు సార్. నాకేం తెలీదు.
అమ్మమ్మా ఏమండి? అమ్మమ్మా అనిత ఏమండి? ఏమండి? ఏమే దరిద్ర కొట్టు శని కొట్టు జాతకు రాలా ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా మా ఆయన్ని పోలీసులకి నువ్వే పట్టిస్తావా నా మొగుడిని అమాయకుడిని చేసి అనవసరంగా కేసులో ఇరికిస్తావా మీరిద్దరూ రూమ్ లోకి వెళ్ళి తలుపులు బిగించుకుని గుసగుసలు ఆడుకోవడం నాకు తెలియదు అనుకున్నావా నీ కాపురం బాగుపడ్డానికి నా కాపురం కోలు తోస్తావా నీకు మంచి చేయాలనుకున్న మా ఆయన్ని హంతకుడిగా పోలీసులకి పట్టిస్తావా ఇది మరీ బాగుంది పోలీసులకి నేను పట్టించడం ఏంటి అంతా నీ వల్లే జరిగింది పాపిష్టిదానా చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు నంగనచ్చలా యాక్టింగ్ చేస్తావటే అనిత తెలిసి తెలియకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో ఇంకా తెలిసేదేమిటే చంపేస్తాను అవతల బాలాజీని అరెస్ట్ చేస్తే ఇక్కడ మీరిద్దరు కొప్పులు పట్టుకుంటారా మీరు కొట్టుకోవడం కాదు లాకప్లో బాలాజీని చావు కొడుతుంటారు వాడు అసలే అర్భకుడు దెబ్బలకి తట్టుకోలేక నేరం చేసినట్టు ఒప్పుకుంటాడే ముందు ఈ సంగతి శాంతికి తెలియజేయండి దిగరా సార్ దిగా నేనే తప్పు చేయలేదు సార్ ఏయ్, రా, రా. సార్ నేనే తప్పు చేయలేదు సార్ నిజంగా నాకేం తెలియదు సార్ పదరా. ఏమయ్యా డిఎస్పీ గారు ఇన్స్పెక్టర్ గారు ఎక్కడ కమిషనర్ గారిని కలవడానికి వెళ్ళారు సార్ సరే సెల్ ఓపెన్ చేయి సార్ ఈ అబ్బాయి జానకిని హత్య చేసింది వీడేనయ్యా సార్ నేనేం చేయలేదు సార్ నోరు విప్పావా గొంతు బిసికి చంపేస్తాను బట్లెపరా విప్పుతావా నా తడాక చూపించమంటావా సార్ ఏయ్ విప్పు విప్పుతాను సార్ విప్పు ప్యాంట్ కూడా విప్పు సార్ ప్లీజ్ సార్ ఏయ్ విప్పుతాను సార్ కానిస్టేబుల్ సార్ వీడిని తీసుకెళ్ళి సెల్లో అలాగే జగమే మాయ బ్రతుకే మాయ వేదాలలో సార మింతేనయ జన్మ మింతేనయ జగమే మాయ బ్రతుకే మాయ వేదాలలో సారమింతేనయ నీవింతేనయ అత్తయ్య జానకిని హత్య చేసింది మా ఆయనేనని పోలీసులు అరెస్ట్ చేశారు ఏంటి జానకిని బాలాజీ బాబా హత్య చేశాడా హత్య చేశారని కాదు అనుమానం మీద అరెస్ట్ చేశారు సీత కబురం సరిదిద్దడానికి ఈయన పూనుకున్నారు నేనెంత చెప్పినా వినకుండా జానకికి బుద్ధి చెప్తానంటూ వెళ్లారు అలా వెళ్ళందుకే ఇవాళ అరెస్ట్ అయ్యారు అన్నం పొన్నం ఎరగని మా ఆయన అనవసరంగా ఇరుక్కున్నారు అత్తయ్య ఇప్పుడు మీరే పూనుకోవాలి మాట్లాడరేంటి అత్తయ్య మీ కన్ను కొడుకు అరెస్ట్ అయ్యాడని చెప్తుంటే మీకేం పట్టినట్టున్నారేంటి ఏం చేయమంటా ఏం చేయమంటావని నన్ను అడుగుతారేంటి అత్తయ్య ఏదో ఒకటి చేసి మా ఆయన్ని కాపాడండి పోలీసులకి ఫోన్ చేయండి నేనెందుకు ఫోన్ చేయాలి వాడేమన్నా నాతో చెప్పి చేశాడా ఎవరేం చేయాలనుకున్నా ముందుగా నాకో మాట చెప్పాలని పదే పదే చెప్పానా నా మాట అంటే లక్ష్యం లేకుండా వాడి ఇష్టం వచ్చినట్టు చేశాడు ఇప్పుడు అనుభవిస్తున్నాడు బాగా అనుభవించని అత్తయ్య ఎవరికి తోచింది వాళ్ళు చేయడం పీకల మీదకు తెచ్చుకోవడం క్రమశిక్షణ అనేది ఏ ఒక్కరికి లేకుండా పోయింది ఒకవేళ బాలాజీయే జానకిని హత్య చేశాడేమో మీరే అనుమానిస్తున్నారా నేను అనుమానించడం కాదమ్మా నిజమేమిటో ఎవరికీ తెలీదు పోలీసు విచారణలో నిజానిజాలు బయటపడతాయి
ఒకవేళ బాలాజీయే ఈ హత్య చేసుంటే అతను శిక్షింపబడాల్సిందే. దానికి ఎవరూ ఏం చేయలేరమ్మా. లేదు, మా ఆయన చేయలేదు. హత్య చేయాల్సిన అవసరం మా ఆయనకి లేదు. అత్తయ్య, పోలీస్ దెబ్బలకి ఆయన తట్టుకోలేరు. మీరే ఆయన్ని విడిపించాలి. వెంటనే బయలుదేరండి. నా కూతురు ఆరోగ్యం బాగుపడేదాకా నేనెక్కడి నుంచి కదలను.